హాయ్ ఫౌండర్స్, గ్రేట్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. మానసికంగా వీళ్ళు దృఢంగా ఉండగలిగితే మాత్రమే మన వ్యవస్థలో మొట్టమొదటి రోజు వీళ్ళు తట్టుకోగలుగుతారు. మనం ప్రారంభించే మొట్టమొదటి రోజు వీళ్ళు తట్టుకోగలుగుతారు. మనం చెప్పే శుభవార్తల్ని వీళ్ళు విని తట్టుకోగలుగుతారు అని చెప్పేసే ఉద్దేశంతో మనకు ఇన్నాళ్ళుగా మనకు సమయం పట్టింది. ఈ సమయంలోనే బ్యాక్ ఎండ్ ప్రాసెస్ కూడా ఏమేమి డెవలప్మెంట్ చేయాలని కూడా యాష్ ముఫర్రా గారు మన కోసం సంసిద్ధంగా తయారు చేసి ఉంచారు. వాటి కోసం మనం సిద్ధంగా ఉందాం. అందరం కలిసికట్టుగా పాజిటివ్ యాటిట్యూడ్ తోటి మనసుని దృఢంగా బలంగా పెట్టుకుని మన పనులు మనం చేసుకుంటూ, ఈ రోజు కూడా నేను చెప్తున్నానండి, రేపటి రోజే మనకి శుభవార్త రావచ్చు, కానీ మనం మన పనులు మనం చూసుకుంటూనే మనం ఇక్కడ ఓఎస్ మీద ఒక కన్నేసి ఉంచండి. ఓఎస్ లో వచ్చేటువంటి ఏవైతే అప్డేట్ ఇన్ఫర్మేషన్స్ ఏవైతే రాగలుగుతాయో ఆ విషయాలు బట్టి మనం నెక్స్ట్ జరిగే విషయాల మీద మనం ఒక ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని మనం డిస్కస్ చేసుకుందాం. అంతవరకు మీరందరూ కూడా మీ ఆరోగ్యాలు జాగ్రత్తగా చూసుకోండి. ఆరోగ్యమే మహాభాగ్యం. అందుకోసమే యాష్ గారు అన్నారు, ఆల్రెడీ మీరు సంపదతో కూడి ఉన్నారు, మరి మీరు మళ్ళీ డబ్బు గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు నాకు అర్థం అవడం లేదు. మీరు ఆరోగ్యాలు జాగ్రత్తగా కాపాడుకోండి అని ఒకప్పుడు యాష్ గారు చెప్పినటువంటి మాట. విక్టరీ విత్ యాష్ లో ఎప్పుడు యాష్ గారు ఈ మాట చెప్పలేదు. ఒకప్పుడు మన ఆన్ ప్యాసివ్ వ్యవస్థలో ఉన్నప్పుడు ఆయన అప్పుడు చాలా బలంగా చెప్పినటువంటి మాట. ఆల్రెడీ మీరు సంపదతో కూడి ఉన్నారు, ఇంకెందుకు మీరు ఆలోచన, డబ్బు గురించి పక్కన పెట్టండి, కేవలం మీ ఆరోగ్యాన్ని మాత్రమే జాగ్రత్తగా చూసుకోండి, మీ ప్రాణాలను కాపాడుకోండి అని మనకి ఏనాడో హెచ్చరించారు. కాబట్టి మనం ఆరోగ్యం మీద దృష్టి పెట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేయండి. రైట్, నేను ఎప్పుడు ఇదే కోరుతాను మీ అందరితో కూడా, మనం ఎంత జాగ్రత్తగా ఉండాలంటే అంత జాగ్రత్తగా ఉండాలి. రైట్, ఎక్కడికి వెళ్ళినా కూడా జాగ్రత్తగా వెళ్ళండి, జాగ్రత్తగా ఇల్లు చేరుకోండి, మీ వ్యవహారాలు జాగ్రత్తగా చూసుకోండి, వీటి మీద దృష్టి పెట్టండి. ఒక కన్నేసి ఉంచండి, ఓఎస్ మీద ఒక కన్నేసి ఉంచండి. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి 4 పూటల మీరు ఒక్కొక్క పూట మీరు చూసుకున్నట్టయితే ఎవరో అప్డేట్లు ఇవ్వడం కాదండి, మనకు మనమే అప్డేట్లు తెలుసుకోవచ్చు. త్రూ బ్యాక్ ఆఫీస్, అఫీషియల్ గా మనము బ్యాక్ ఆఫీస్ లో వచ్చే న్యూస్ ని మనము తెలుసుకోవచ్చు. కాబట్టి మేము చెప్తాం, కొన్ని విషయాలు మేము చెప్పడం జరుగుతుంది. మీరు చూసినా చూడకపోయినా ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకుంటే ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి ఈ 4 పూటల మీరు ఓఎస్ ని మీరు చెక్ చేసుకున్నట్టయితే మీకు ఎవరు చెప్పే అవసరం లేదు, మీరే అప్డేట్ ని పొందగలుగుతారు. కాబట్టి ఓఎస్ ని ప్రతిరోజు గమనించండి, చూస్తూ ఉండండి అన్నారు. అది మన బాడీలో ఒక పార్ట్ అయిపోవాలి, మన మైండ్ సెట్ లో ఒక పార్ట్ అయిపోవాలి, మన జీవితంలో ఒక భాగం అయిపోవాలి. అలా ఉండాలి. ఓఎస్ మీద, విక్టరీ విత్ యాష్ అకౌంట్ ఐడి మీద మన యాక్టివిటీ అది చూస్తున్నారు యాష్ గారు. నేను మొన్న ఒక ప్రశ్న పెట్టాను, 4 గ్రూపులు నేను రిమూవ్ చేయడానికి కారణం ఏంటంటే, నేను ఒక ప్రశ్న పెట్టాను, మీరు దేని చూసే యాష్ ముఫర్రా గారు మీరు యాక్టివిటీ ఆన్ బోర్డింగ్ వెరిఫైడ్ మెంబర్ అని గుర్తిస్తారని చెప్పి నేను అక్కడ ఇచ్చాను, ఒక మెసేజ్ ఇచ్చాను. దాన్ని ఒక 1024 మెంబర్స్ ఉన్నట్టయితే గ్రూప్ లో కేవలం 300 to 400 పీపుల్ మాత్రమే స్పందించారు. మిగతా 700 మంది ఏమైనట్టు. అందుకోసం నాకు నచ్చక, ఇంత కష్టపడి మనం అంత మెసేజ్ ఇస్తే స్పందించడం లేదే, ఇంత కష్టపడే అవసరమా అని చెప్పేసి నాకు చాలా బాధాకరంగా అనిపించింది. నేను నిరుత్సాహపడి వద్దులే అనుకున్నాను. అంత శ్రమపడి చేసే అవసరం లేదు. కావాల్సిన వ్యక్తులు నాకు పర్సనల్ మెసేజ్లు పెడతారు, వాళ్ళకి నేను చేతనైనంత వరకు నేను వాళ్ళకి సహకారాలు అందించగలను అని చెప్పి డిసైడ్ అయ్యి నేను 4 గ్రూపుల నుంచి ఒక గ్రూప్ లో మొత్తం అందరినీ రిమూవ్ చేసి చివరిగా నేను రిమూవ్ అయ్యి ఆ గ్రూప్ ని డిలీట్ చేసేసాను. తర్వాత సెకండ్ గ్రూప్, థర్డ్ గ్రూప్ ఉన్నింది. ఆ 2 గ్రూపుల్లో కూడా నేను లెఫ్ట్ అయిపోయాను. దాంట్లో ఉన్న వాళ్ళని రిమూవ్ చేసేంత టైం నాకు లేకపోయింది. ఎందుకంటే ఒక్కొక్క గ్రూప్ లో 1024 మెంబర్స్ ని రిమూవ్ చేయాలంటే మినిమం 1.5 అవర్ టైం పడుతుంది. కాబట్టి ఇది ఏ పని కాదు, జరిగే పని కాదని చెప్పి నేనే లెఫ్ట్ అయిపోయాను. అక్కడ వేరే మిగతా వాళ్ళు అక్కడ అనుకూలతలు ఉన్న వాళ్ళు అడ్మిన్ గా చేసుకున్నారు, వాళ్ళే అక్కడ నుంచి దాన్ని మెయింటైన్ చేస్తున్నారు. ఆ గ్రూపులకి నాకు ఎటువంటి సంబంధం లేదు, నేను లెఫ్ట్ అయిపోయిన రోజు నుంచే. తర్వాత ఇంకొక గ్రూప్ ఉంది, పర్సనల్ గ్రూప్, అది కూడా నేను దాన్ని కూడా రిమూవ్ చేసేసాను. అక్కడ కూడా నేను లేను, ఏ గ్రూపుల్లో కూడా నేను ఉండబోను కూడా, అవసరం లేదు. ఈ రోజు విక్టరీ విత్ యాష్ లోకి వచ్చిన తర్వాత యాష్ గారు మాకు చాలా భారాన్ని తగ్గించారు. ఎందుకంటే కంపెనీయే అటాచ్మెంట్ అవుతోంది బ్యాక్ ఆఫీస్ ద్వారా మన ఫౌండర్ అందరికీ కూడా. ఇంతకు ముందు అలాగే ఉంది, ఇప్పుడు కూడా ఉంది. ఇంతకు ముందు చాలా విషయాలు జరిగేవి, ఆ విషయాలన్నీ కూడా అంత స్పీడ్ గా తెలుసుకునేకి అప్డేట్ చాలా ఎవరో ఒకరు చెప్తేనే వినే స్థితిలో మన ఫౌండర్లు ఉండిండేవాళ్ళు. కాబట్టి అప్పుడు మనం చేర్చేవాళ్ళం. ఇప్పుడు ఈ రోజు అప్డేట్లు అంటే రోజుకు ఒకసారి వచ్చేది కాదండి, ఎప్పటికప్పుడు వస్తున్న విషయాలను చేర్చడమే అప్డేట్ అంటారు. ఎప్పుడో ఒకసారి వచ్చేదాన్ని అప్డేట్ కాదు, ఇది గుర్తుంచండి. మన మొబైల్ ఫోనే ఒక నెలకు 2 నెలలకు ఒకసారి అడుగుతుంటుంది, అప్డేట్ అడుగుతుంటుంది. మనం 2 నెలలకు 3 నెలలకు ఒకసారి మనం క్లిక్ చేస్తేనే అది అప్డేట్ అవుతుంటుంది. సంవత్సరం వరకు చూసుకుంటానంటే మనం అప్డేట్ లో ఉండం, సాఫ్ట్వేర్స్ అన్ని అప్డేట్ ఉండవు, మనకు వచ్చే నోటిఫికేషన్లు ఏవి రావు. కాబట్టి అప్డేటెడ్ లో ఉండాలి.
కాబట్టి మార్నింగ్ వచ్చిన మెసేజ్ మధ్యాహ్నం వరకు ఉంటుందో లేదో తెలియదు, కానీ మార్నింగ్ వచ్చిన మెసేజ్ ని మధ్యాహ్నం చూసిన వాళ్ళు మధ్యాహ్నం వచ్చిన మెసేజ్ ని చూస్తారు, కానీ మార్నింగ్ వచ్చిన మెసేజ్ ని మీరు చూసిండ్రు. చాలా గ్రూపుల్లో జరుగుతున్నది ఇదే. అప్డేట్ల మీద మీరు ఒక కన్నేసి ఉంచాలి. ప్రతి ఒక్క క్షణం మీకు ఎప్పుడు ఫ్రీ ఉంటే అప్పుడు వాట్సాప్ గ్రూప్ లో మీరు ఉన్న గ్రూపుల్లో మీరు ఒక కన్నేసి ఉంచి అక్కడ వస్తున్న విషయాలను గమనించి చదివి నీట్ గా చదవండి, అర్థం చేసుకుంటే లోతుగా. పైకి చదివేసి చదివేసినాం, చూసినాం సార్, మధ్యాహ్నం చూసినాం, ఏం సార్ మళ్ళీ విషయం ఏం సార్, ఏమన్నా మీనింగా మీరే చెప్పండి. అందులో ఉన్న భావజాలాన్ని మీరు అర్థం చేసుకోలేకపోతే మళ్ళీ అగైన్ పెట్టినోడితోనే మళ్ళీ అడిగితే నెత్తినోరు కొట్టుకోవాలి అతను. దయచేసి చదవండి, అర్థం చేసుకోండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరికి వాళ్ళు చదివి అర్థం చేసుకోండి. కనీసం మీరు ఆ మెసేజ్ తెచ్చుకోలేరు, మేము తెచ్చి ఎక్కడి నుంచి సంపాదించుకొచ్చి ఎక్కడి నుంచి పెట్టాం. ఆ మెసేజ్ని మీరు చూసి చదివితే చాలు, మాకు అదే, మేము ఇంకెంత కష్టపడడానికి సిద్ధంగా ఉంటాం. కాబట్టి మనకి ఇంకా త్వరలో స్టార్ట్ అయ్యేంత వరకు మాత్రమే ఈ గ్రూప్స్ కూడా ఉంటాయి. తర్వాత మనకి డైరెక్ట్ గా కంపెనీకి మీరు అటాచ్మెంట్ అవుతారు. కంపెనీయే మీకు అన్ని కూడా నేర్పిస్తుంది, అన్ని చూపిస్తుంది, ప్రతి ఒక్క విషయాన్ని మీద కూడా అవగాహన కల్పిస్తుంది. రైట్, మాకు ఒకవేళ అవకాశం ఉంటే మేము తప్పకుండా ఈ సర్వీస్ ని కొనసాగిస్తాం. ఒకవేళ అవకాశం లేకపోతే ఖచ్చితంగా ఎవరికి వాళ్ళు మనం డెవలప్ అవ్వాల్సిందే. ఆ టైంలో ఏమైతే యాష్ ముఫర్ గారు మనకు పెడతారో ఆ నియమ నిబంధనలు మనం కట్టుబడి ఉందాం, దాని ప్రకారం మనం చేసుకుంటూ ముందుకెళ్దాం. రైట్, ఇప్పుడు రేపటి రోజు మీ అందరికీ కూడా ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుతున్నానండి, ముందస్తు శుభాకాంక్షలు. ఎందుకంటే మార్చ్ 29వ తేదీ ఒక అద్భుతం జరగబోతోంది అన్నారు. ఓఎస్ మీద కన్నేసి ఉంచండి అని కూడా మనకు చెప్పారు. అక్కడ వచ్చే విషయాలను మీరు చూసి ఏడుస్తారని కూడా మనకి క్రిస్ జాన్సన్ గారు స్పష్టంగా చెప్పారు. ఆ ఏడుపు కన్నీళ్లు బాధతో వచ్చేటివి కాదు, మీరు ఆ విషయాన్ని చూసిన తర్వాత తట్టుకోలేక ఆనంద బాష్పాలు కారుస్తారు అని చెప్పి అన్నారు. కాబట్టి అటువంటి గొప్ప విషయం మన బ్యాక్ ఆఫీసులో రాబోతోంది. మీ అందరూ కూడా కట్టుబడి ఉండి ప్రతిసారి చూస్తూ ఉండండి ఎటువంటి మార్పులు రాబోతున్నాయి. వెబ్సైట్ థీమ్ మారబోతోందా, వెబ్సైట్ థీమ్ మారిన తర్వాత బ్యాక్ ఆఫీస్ లో మెసేజ్ రాబోతోందా, ఓఎస్ 2.0 నుంచి 3.0కి మారబోతోందా, మన ఓఎస్ కొత్త కళ పుంజుకుంటోందా, కొత్త థీమ్ తో రాబోతోందా, బ్యాక్ ఆఫీస్ లో కొత్త మెసేజ్ రాబోతోందా, ఎటువంటి మెసేజ్ వస్తోంది, అక్కడ యాష్ గారు ఏం పెట్టారు, ఏముంది అని చెప్పేసి ఆ విషయాలు మీరు తెలుసుకోవడం కోసం ఖచ్చితంగా మీ యొక్క అకౌంట్లు మీరు చూసుకుంటూ ఉండాలి. రైట్, మీ ఓఎస్ లోకి వెళ్ళింది, ఓఎస్ లో మల్టిపుల్ అకౌంట్స్ ఎన్ని ఉంటే అన్ని ఓపెన్ చేసుకోండి. విక్టరీ విత్ యాష్ లో మాత్రం మీ కేవైసీ ప్రధాన ఐడిని మాత్రమే, ఏదైతే వెరిఫైడ్ మెంబర్ గా మీరు పొందారో ఆ ఒక్క ఐడి మాత్రమే విక్టరీ విత్ యాష్ లో ఓపెన్ చేసుకోండి. ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా కానీ మార్పులు చేర్పులు అనుకునే వాళ్ళు ఎవరైనా దయచేసి నిలబెట్టండి. ఇప్పుడు ఎటువంటి ప్రయత్నాలు చేయొద్దండి. ఇప్పుడు అవకాశం లేదు, కస్టమర్ కేర్ సెంటర్ లేదు. యాష్ ముఫర్ గారు వాళ్ళందరూ కూడా మనకి ఏ విధంగా సహాయం చేయాలని మాత్రమే దాని మీద ఉన్నారు, పనిచేస్తున్నారు. మనం బయటికి ఎప్పుడెప్పుడు వద్దామని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి వాటి మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఇప్పుడు సమస్యలు తలెత్తే విషయంలో మీరు పూనుకోవద్దు. కాబట్టి ఇప్పుడు ఉన్నవి ఏవైతే ఉన్నాయో, ఏవైతే జరిగాయో వీటితోనే ముందు కదలండి. సార్ మా అబ్బాయిది కాలేదు, మా అమ్మాయిది కాలేదు వెరిఫైడ్ అంటే ఆగండి. ఇన్నాళ్ళు ఏం చేస్తారు, ఆగండి, అయిపోయింది. మీరు ఇంకా ఆలోచన చేసే అవసరం లేదు. డైలీ చేసే వాళ్ళు అందరూ కూడా ఖచ్చితంగా వెరిఫైడ్ మెంబర్స్ గా వాళ్ళు పొందారు. డైలీ ప్రయత్నం, డైలీ 4 పూట్లు 5 పూట్లు ఏమైతే చెప్పామో పిన్ టు పిన్ ఆ విధంగా చేసుకుని పోయిన వాళ్ళు ఖచ్చితంగా వెరిఫైడ్ మెంబర్స్ గా అయ్యారు. చెప్పిన ప్రాసెస్ చెప్పిన విధంగా చేసుకోకుండా ఇబ్బందులు పాల్పడటంలో మాత్రం ఇప్పటికి కూడా ఇంకా కేవైసీ వెరిఫైడ్ మెంబర్స్ గా వాళ్ళు అవ్వలేదు. కారణం ఏంటంటే వాళ్ళ చర్య సరలేదు. ఏమైతే మేము చెప్పామో ఆ విధంగా వాళ్ళు చేసుకోలేకపోయారు కాబట్టి వాళ్ళు ఫెయిల్ అయ్యారు చేసుకోవడంలో. కేవైసీ అద్భుతంగా ఉంది, కేవైసీ సాఫ్ట్వేర్ అద్భుతంగా ఉంది, ఓడిట్ సూపర్ గా ఉంది, ఎక్సలెంట్. మన సాఫ్ట్వేర్ ఎక్కడ కూడా ప్రాబ్లం లేదు, ప్రాబ్లం అంతా మనలో ఉన్నదే, మన డివైజుల్లో ఉంది, మనం చేసే చర్యలో ఉంది. కాబట్టి మనం ఆ చర్యని కరెక్ట్ గా చేసి ఉండింటే ఈ పాటికి ఎప్పుడో కేవైసీ అయిపోయి ఉండేది. కాబట్టి అందరూ వచ్చిన లింక్ నే క్లిక్ చేసుకుంటూ ఉంటారు. బ్యాక్ వచ్చి జీమెయిల్లో బ్యాక్ వచ్చి మళ్ళీ అగైన్ ఫ్రెష్ గా లాగిన్ అవుతే అప్పుడు మళ్ళీ అక్కడ వేరే ప్రాసెస్ ద్వారా మనం చేసుకునే అవకాశం ఉంటుంది. ఆ విధంగా అప్పుడు చేసుకోవాల్సి ఉండింది, ఇప్పుడు చేసే అవసరం లేదు, ఇప్పుడు చేసుకోవద్దండి. ఎందుకంటే ఇప్పుడున్న ఈ ఎట్లా స్టార్ట్ అయిపోతుంది. ఇంటికి ఒక ఐడి ఉందనుకోండి వెరిఫైడ్ మెంబర్ గా, మిగతా అకౌంట్లు మళ్ళీ చేసుకుందాంలే, మళ్ళీ అవకాశం ఇస్తారు యాష్ గారు. ప్రజెంట్ మీరు బాగున్నారు కదా, మీరు చూసుకోండి మీ కుటుంబాన్ని, తర్వాత మీ కుటుంబాన్ని మీరు రక్షణ కల్పించవచ్చు, వాళ్ళకు కూడా వెరిఫైడ్ మెంబర్స్ గా తీర్చిదిద్దొచ్చు, వాళ్ళని కూడా లోపల తీసుకోవచ్చు, వాళ్ళకు కూడా బిజినెస్ ని లింకప్ చేయొచ్చు. నో ప్రాబ్లం, అన్ని విషయాలు కూడా యాష్ గారు మనకు చెప్తారు. కాబట్టి ప్రస్తుతానికి ఎవరైతే వెరిఫైడ్ మెంబర్స్ ఉన్నారో వాళ్ళ ప్రధాన ఐడిని మాత్రమే విక్టరీ విత్ యాష్ లో మాత్రం లాగిన్ అయ్యి అక్కడున్న బ్యాక్ ఆఫీస్ ని, అక్కడున్న విషయాలన్నింటినీ కూడా గమనిస్తూ ఉండండి. మీ ప్రొఫైల్ చెక్ చేసుకోండి, మై లింక్స్ చెక్ చేసుకోండి, మై ఇన్విటేషన్స్ ఒకసారి క్లిక్ చేయండి, ఓపెన్ అయితే చెక్ చేసుకోండి, లేదంటే నెక్స్ట్ మై సర్కిల్ చూసుకోండి, దాని తర్వాత కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంటుంది ఒకసారి చదువుకోండి, లాగౌట్ అవ్వండి. ఓఎస్ లోకి వచ్చిన తర్వాత మల్టిపుల్ అకౌంట్స్ ఎన్నన్నా ఉన్నాయండి, అన్ని ఓపెన్ చేసేసేయండి, అన్ని లాగిన్ లాగౌట్ కొన్ని నిమిషాల పాటు గడపండి.
ఎన్ని నిమిషాల పాటు గడిపితే మనకి అంత లబ్ధి పొందుతాం. కాబట్టి ఇది విషయం. అందరం కూడా రేపటి రోజు కోసం ఎదురు చూద్దాం. 29వ తేదీ అన్నారు. మనకి ఆల్మోస్ట్ రేపు ఆదివారం అంటే మన భారతదేశంలో మనకు ఇక్కడ ఫ్రెష్ వీక్ స్టార్ట్ అవుతుంది. కొత్త వారం మొదలవుతుంది. ఆదివారం తోటి కొత్త వారం ప్రారంభమవుతుంది. అక్కడ వాళ్ళకి మనకు 10:30 గంటలు 13 గంటలు డిఫరెన్స్ కాబట్టి ఒక సోమవారం అనుకుందాం. మనం ఆదివారం రాత్రి నుంచి మనం ఏదైనా కొత్త శుభవార్తను మనం చూడగలుగుతామనే ఒక నమ్మకంతో ఈ యొక్క ఆడియో టాపిక్ ని ముగిస్తున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరికీ కూడా అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ ఫర్ న్యూ ఓఎస్ ఇకోసిస్టమ్ అండ్ న్యూ పాపప్. ఓకే, జై విక్టరీ విత్ యాష్, జై భారత్.